సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. సో మనం ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో ఉన్న పోతినమల్లేపాలెం మధురవాడ దగ్గరలో శంభువానిపాలెం అనే గ్రామానికి అయితే వెళ్తున్నామండి. అసలు ఈ ఊరికి మీకు ఏం కావాలి? ఈ ఊరికి మాకు ఎప్పుడూ లేనిది మనం చూడండి ఎన్నేంది ఒక మాట చెప్తాను నేను. యవనస్తులు మగపిల్లలేటి ఆడపిల్లలేటి చాలామంది ఉన్నారు. కొంతవరకు చదివి మానేసిన వాళ్ళు ఉన్నారు, ఇంక చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఆ పిల్లలకి ఏదో లాయం చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఏ సెక్యూరిటీ ఉద్యోగాలు చదువుకి తగ్గట్ట, వాళ్ళ తెలివితేటలకి తగ్గట్ట, ఏ సెక్యూరిటీలో ఏ యోస్మాన్లో పెద్ద పదవులంటే నేను అది అడగలేను. ఎందుకంటే మాకు చదువులు లేవు కాబట్టి పెద్దగా. అలాగా ఇన్నాళ్ళ జగన వాలంటీర్లకి వేసేవాడు. ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు. తీసేసినప్పుడు ఆ పిల్లలు ఏమవుతున్నారు? పిచ్చోళ్ళలాగా కేకోళ్ళలాగా తిరుగుతున్నారు. ఉంటే తింటున్నారు, లేకపోతే అలాగ ఉంటున్నారు. కాబట్టి ఈ ఊరి మీద మీరు ఏ మేలులు చెయ్యాలన్నా ఎవరు వచ్చినా సరే నేను ఇదే మాట్లాడుతాను. యవనస్తులకి మాత్రం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అలాంటి ఉత్పత్తి కలగచేస్తే నన్ను మంచిది అనుకుంటున్నాను. మీరు చేసే స్వామతుంటే మీరు చెయ్యొచ్చు, లేకపోతే లేదు, మేమేం చేయలేము. బోల్డ్ మంది యవనస్తులు ఉన్నారు, మగపిల్లలు ఆడపిల్లలు చదివి మానేసిన వారు ఉన్నారు. ఎందుకంటే మాకు డబ్బు సామెత లేదు, చదివించలేకపోయారు. ఆ పిల్లలకి 20 సంవత్సరాల దాకా చదివారు, ప్రైవేట్లు చదివించారు. కానీ ఆ చదువులు ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటు స్కూళ్ళు మెరుగు అన్నీ ఇస్తున్నారు అంటారు. కానీ మా దగ్గర బుక్కులకు కాదు, ఫీజులకు కాదు, అన్నిటికీ డబ్బులు తీసుకుంటున్నారు. చిన్నదైనప్పుడు మేము సరిపెట్టుకున్నాము, కష్టపడి పిల్లలు చదివించారు. ఇంకా నచ్చల మీద వెళ్ళిపోయినప్పుడు మా చెయ్యిలు జరగలే, మానేశారు. మానేసి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయడం, పిల్లల కన్నులు కూడా ఉన్నారు. ఇప్పుడు యవనస్తులు కూడా ఏమి పని చేయకుండా తల్లిదండ్రులు చాలా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అమ్మ, మీ శంభువానిపాలెంకి చాలామంది వస్తూ మీకు ఇది చేస్తాం అని చెప్పేసి వెళ్ళిన చాలామంది ఉన్నారు బాబు, చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. కానీ సగం మంది చెప్తారు కదా, ఎవరో వస్తారని ఏదో ఇస్తారని ఎదురు చూసి మీరు మోసపోకండి అనే పదమే ఉండిపోయింది. కానీ మా ఊర్లోని ఇంకా దానికి ఎవరైనా చిన్న ఉపకారం చేశారని తెలీదు మాకు. ఫోన్ సిగ్నల్ ఉంటుంది ఇక్కడ? సిగ్నల్ అంటే అదేదో వేసుకుంటారు బాబు, అది ఉంటే సిగ్నల్ ఉంటుంది. రమేష్కి ఫోన్కి అవుతుంది. బిఎస్ఎన్ఎల్లో ఏదో నాకు తెలియదు బాబు, చదువు లేదు కదా నాకు. అయితే మీరు చెయ్యవలసిందంతా మా ఊరికి చెయ్యాలనుకుంటే డాక్టర్ వైద్యం మంచిదే. ఈ కాలాలు మాత్రం పెద్ద మేడంతో మాట్లాడాను, పెద్ద మేడం వచ్చింది దీనికి. అప్పుడు మాట్లాడాను, ఎప్పుడు 7 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఈ కాలాలు చూడండి ఎలాగున్నాయి. ఇప్పుడుకొచ్చి అట్లా రూప్ చేసేలా అదుడే లేదు. ముఖ్యంగా అదొకటి ప్రభా, అదొకటి. ఆ తర్వాత మేము ఈ అడవుల్లో ఉన్నాం కాబట్టి డాక్టర్ వైద్యము ఉండాలి, ఊరు పరిశుభ్రంగా కూడా ఉండాలి. కరెంటు ప్రాబ్లం వస్తే మాత్రం ఈ ఊరు సుశానంగా ఉంటుంది. కరెంటు పోతే ఎవరు అలికిరుండరు, ఎవరి గూట్లో ఆలే పడిపోతారు, సుశానంగా అయిపోద్ది. కరెంటు ప్రాబ్లం లేకుండా మా ఊరికి చెయ్యాలనుకుంటే మీరు ముఖ్యంగా అలాగా ఎంత చదువున్న వాళ్ళకి అంత ప్రతిఫలం అనుగ్రహించి ఏదో వాచ్మానులుగో ఏదో ఒక పని, నెలకు ఒక 10,000 ఉద్యోగమో, లేదు ఇంకా 8,000 ఉద్యోగమో, ఇంకా 5,000 ఉద్యోగమో, ఏదో ఒక ఉద్యోగం ఆ యవనస్తులకి కానీ మీరు చేసినట్టయితే, ఒక దారి చూపినట్టయితే నాకు సంతోషమైన బాబా.
తప్పకుండా అమ్మా, ఇది చూడాల్సిన వాళ్ళు చూస్తారు. తప్పకుండా మీ ఊరికి అనేది ఒక మంచి రోజులు అయితే కంపల్సరీ వస్తాయి. చాలామంది అలాగే అన్నారు బాబు, చాలామంది అలాగే అన్నారు. ఇప్పుడు నా కాలు తీసి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అందరితో కష్టపడిన వాళ్ళు అందరితో కూడా నాకు డబ్బులు ఇస్తారు, కానీ వికలాంగురాలని గుర్తింపే లేదు. పెన్షన్ వస్తుందా? అచ్చా రాలేదు. వాళ్ళతోనట్టే వస్తాయి నాకును. వాళ్ళకి ఎంత ఇస్తే నాకంతే. కాగితాలు రాసి 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 అలిసిపోయాను బాబు. సదరం కూడా సంపాదించుకున్నాను. అయినా మన ఇల్లు అడిగితే ఇంక నీకు హద్దులున్నాయి, సరిహద్దులున్నాయి, మేము చెప్పుతాము, ఎప్పుడో రాసి పెడదుగా నా అన్నారంట. ఏం చేయగలం ప్రభుత్వము, ఏం చేయగలం బాబు? అంత సామతి అంత అరగతి మాకుంటే ఇక్కడ ఎందుకు ఉంటాం మేము? ఏ టౌన్లో అంటో, ఏ విదేశాల్లో అంటో ఉందాము, ఏ అమెరికాలో అంటో ఉందాము, కానీ ఆ సామతి మాకు లేదు కదా. ఏదో కొండకి ఉప్పులు తెచ్చుకుంటే గద్దు, లేకపోతే లేదు. అలాగుంది ఈ ఊరి సమస్య. అలాంటి అదే ఓట్లు వేసినప్పుడు వస్తారు, ఓట్లు వేసినప్పుడు వస్తారు, ఏదో ఒక 500 1000 రూపాయలు చేతులు పెడతారు, ఆ ఓట్లు వేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు వస్తుంటారు, వస్తారు కానీ వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. ఆ పరిస్థితిలో ఉంది బాబు ఈ ఊరు.